అందరికీ నమస్కారం. ఈ రోజు మనము చింత చిగురు పప్పు, అది కూడా మన స్టైల్ హోమ్ మేడ్ లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా మనము ఈ మట్టి మూకుల్లో ఇలా ఈ కందిపప్పుని వేసేసుకొని ఫస్ట్ కడిగేసుకుందాం. ఇప్పుడు ఈ కందిపప్పుని ఇలా దీని మీదకి పెట్టేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం. మనకి ఈ రోజు స్పెషల్ ఏంటి? చింత చిగురు పప్పు కదా, దానికి కావాల్సిన సామాన్లు ఏంటో చూసేసుకుందాం. ఇది చూసుకోవాలండి, అది చూసుకోవాలి. అలా అని చెప్పి ఇది మర్చిపోయారు అనుకోండి, మంగళం పడుతుంది. అందుకని రెండు మెయింటైన్ చేసుకొని మనం రెడీ చేసుకుందాం. వచ్చేయండి. చిగురులో ఇదిగండి ఇలాంటి సన్న సన్న పుల్లలు ఉన్నాయి చూసారు, అవే మనకి నోటికి అడ్డుపడి చాలా చికాగ్గా ఉంటాయి. సో ఇలాంటివి వేరేసుకొని ఇలా పక్కన పడేద్దాం అనమాట. చూడండి, ఇదిగోండి ఇలా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా, వెన్నె దొంగవై నీవు మన్ను తింటివా, కన్నెగుండె ప్రేమలయల మృదంగానివా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. తీసేసుకోకపోతే బాగుండదండి, దాన్ని తీసేసుకుందాం. నేను స్పెషల్ అని చెప్పాను కదా, ఆ స్పెషల్ ఏంటో తెలుసా అండి? ఉల్లిపాయను పచ్చిమిర్చి కరివేపాకుని మనం తరిగేసుకుందాం. వచ్చేయండి. ఉల్లిపాయని మనము వాటర్ లో నానబెట్టుకొని కట్ చేసుకుంటే తొందరగా పొట్టు వచ్చేస్తుంది. ఏం లేదండి, 10 నిమిషాల్లో అయిపోయేది 5 నిమిషాల్లో అయిపోతుంది అంతే. ఈ చిట్కా మీకు కూడా తెలిస్తే కామెంట్ లో చెప్పేయండి. వీటిని ఇప్పుడు పైన కింద ఇలా తొడవలు తీసేసుకొని కాయలుగా వేస్తానండి నేను. అలా వేసేసుకోవాలి. కొంతమందికి కాయలుగా నచ్చదు, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చేసుకొని పెట్టుకొని ఒక 5 పచ్చిమిరపకాయలు పెట్టుకోవాలి. తర్వాత పోపు దినుసులండి, అంటే మినపగుండ్లు, ఆవాలు, జీలకర్ర, చాయ్ మినప్పప్పు, ఎండుమిర్చి, ఆ తర్వాత ఎల్జీ ఇంగువ. వచ్చేయండి, మనం ప్రిపరేషన్ చూసేద్దాం. పప్పు ఉడికిందో లేదో అనేది. 20% ఉడికేదాకా ఉంచుకొని ఆ తర్వాత ఈ మిశ్రమాలన్నీ వేసేసుకుందాం. ఈ లోపల మనము కొంచెం సేపు మూత పెట్టేసుకుందాం. మనము పప్పు 70% ఉడికేసిందండి. ఇంకొక 30% ఈ చింత చిగురుతో ఉడికిచ్చేసుకుందాం. రండి. అలాగే దీంతో పాటుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఒకసారి దీన్ని కలిపేసుకుందాం. ఇప్పుడు మనము పప్పు ఉడికిందో లేదో చూసేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసుకుందాం. వావ్, చాలా బాగుందండి. స్మెల్ మాత్రం, ఆనియన్ ఉడికే స్మెల్ మాత్రం నాకు మాత్రం చాలా ఇష్టం. ఒకసారి కలిపేసుకుందాం, ఒకసారి గరిటతో. ఆనియన్ మాత్రం 50% ఉడికేసింది. అది కొంచెం ఒక్క 5 minutes అలానే ఉడికిచ్చేసుకుంటే ఆనియన్ చాలా బాగా ఉడికేస్తుంది. ఇప్పుడు మనము పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని అన్ని మనకి తగినంత క్వాంటిటీలో తీసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకుందాం. నాకైతే అసలు పప్పు స్మెల్ మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. పెట్టుకోండి. చింత చిగురు మాత్రం వెంటనే ఉడికిపోతుంది. ఓన్లీ మనము ఆనియన్స్ మాత్రమే చూసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత
పప్పు ఉడికిందో లేదో చూసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పప్పుని దింపేసుకొని పోపు వేసేసుకుందాము. పోపులో అంటే పోపు గరిటెలో నూనె, పోపు గింజలు, ఎండుమిర్చి అంటే 2 ఎండుమిర్చి తీసుకున్నాను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాను కదా. ఇప్పుడు మనము కొంచెం ఇంగువను ఒక 4 రెబ్బలు కరివేపాకు వేసేసుకుందాం. ఒక్కసారి ఇదైనాయో లేదో ఒకసారి చూసేసుకుందాం. ఇప్పుడు మనము దీన్ని తీసుకొని వెళ్ళేసి టుడే స్పెషల్ చింత చిగురు పప్పులోకి ఇలా వేసేసుకున్నాం. వా, అసలు పప్పు మీద ఇది వెయ్యంగానే ఎంత బాగా మంచి స్మెల్ వచ్చిందో తెలుసా అండి. బా, నాకైతే పోపు స్మెల్ అంటే ఎంత ఇష్టమో. చూడండి అసలు ఎంత బాగుందో, ఒక్కొక్క ఉల్లిగడ్డ ఎంత బాగా వేగిందో, స్మెల్ అయితే అద్భుతంగా ఉంది. మిమ్మల్ని నేను టెంప్ట్ చేస్తున్నాను అనుకొని మాత్రం అనుకోకండి, నాకైతే ఇది న్యాచురల్గానే చెప్తున్నాను, నాకు అనిపించింది. చాలా బాగుంది స్మెల్. అందులో పప్పు బాగా ఉడికింది, అందుకని మనకి చింత చిగురు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ పప్పుకి పట్టింది. టేస్ట్ ఎలా ఉందో, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో అనేది టేస్ట్ చూసి చెప్పేద్దాం. అది అన్నంలో తినచ్చండి, చపాతీలో తినచ్చు, అన్నిట్లోకి బాగుంటుంది. సో ఇప్పుడు మనము అన్నంలోకి టేస్ట్ చూసి చెప్పేద్దాం రండి. పప్పులోకి మాత్రం ఖచ్చితంగా ఇలా నెయ్యి ఉండకపోతే అస్సలు బాగుండదు రుచి. చాలా అంటే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్. ఉల్లిపాయ అయితే చాలా బాగా ఉడికింది, చూడండి ఎంత బాగా ఉడికిందో. నాకైతే అన్నిటి రుచి మాత్రం బాగా తెలుస్తోంది. ఇలా పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ అన్ని చాలా బాగున్నాయి. ఇప్పుడు సమ్మర్ అంటే మనకి ఏమేమి గుర్తొస్తాయో మనకి కమెంట్ లో చెప్పండి, ఓకేనా. ఈ రెసిపీ అయితే చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. బాయ్.